రూమ్ నంబర్ 104. హైదరాబాద్ నగరంలో ఒక పాత అపార్ట్మెంట్ భవనంలో 5వ అంతస్తులో ఒంటరిగా ఉంటున్న రవి జీవితం బయటకు చూసేవారికి సాధారణంగానే కనిపించేది. కాని ఆ భవనం మాత్రం సాధారణమైంది కాదు. చాలా ఫ్లాట్లు ఖాళీగా ఉండేవి. కొన్ని తలుపులు ఎప్పుడూ మూసి ఉండేవి. అక్కడికి ఎవరూ రాకపోకలు ఉండేవి కావు. అయినా రాత్రిళ్ళు లిఫ్ట్ పనిచేస్తూనే ఉండేది. రవి మొదట ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అతనికి ఆఫీస్ పని, డెడ్లైన్లు, ఒత్తిడి వాటితోటే జీవితం అయిపోతుండేది. కాని ఒకరోజు రాత్రి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ రాత్రి సాధారణంగానే మొదలైంది. వర్షం పడింది. గాలి బలంగా వీచింది. కరెంటు కూడా కొద్దిసేపు పోయి వచ్చింది. రవి తన ఫోన్లో టైం చూసుకున్నాడు. 2:45 AM. నిద్ర రాకపోవడంతో యూట్యూబ్ వీడియోలు చూస్తూ కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద అన్నోన్ నంబర్ అని కనిపించింది. ఇంత రాత్రి ఎవరు కాల్ చేస్తారు అనుకొని మొదట పట్టించుకోలేదు. కాల్ కట్టయింది. కేవలం 3 నిమిషాల తర్వాత మళ్లీ రింగ్ అయింది. ఈసారి రవి గమనించాడు. టైం 3:33 AM అయింది. అదే సమయంలో బయట కారిడార్లో లిఫ్ట్ టింగ్ అని ఓ శబ్దం చేసింది. ఆ భవనంలో రాత్రి ఈ టైంలో ఎవరూ లిఫ్ట్ ఉపయోగించరని అతనికి బాగా తెలుసు. అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఫోన్ మళ్లీ రింగ్ అయింది. ఈసారి అతను భయంతోనే లిఫ్ట్ చేశాడు. హలో అన్నాడు. ఆ వైపు కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత చాలా మెల్లిగా, గరుకుగా, ఎవరో గొంతు గట్టిగా పిసుకుతున్నట్టు ఒక స్వరం వినిపించింది. తలుపు తెరవకు. నేనిప్పటికే లోపల నీ వెనకాలే ఉన్నాను అంటూ గట్టిగా నవ్వింది. కాల్ కట్టయింది. రవి ఒక్కసారిగా లేచి ఇల్లు మొత్తం లైట్లు ఆన్ చేశాడు. హాల్ ఖాళీగా ఉంది. కిచెన్ ఖాళీగా ఉంది. కాని బాత్రూం తలుపు కొంచెం తెరిచి ఉంది. లోపల ట్యాప్ నుండి నీళ్లు చుక్కలు చుక్కలుగా పడుతున్న శబ్దం వినిపిస్తోంది. టిక్ టిక్ టిక్. రవి జాగ్రత్తగా దగ్గరికి వెళ్లి బాత్రూం లోపల చూశాడు. ఎవరూ లేరు. కాని అద్దంపై నీటి ఆవిరితో ఎవరో వేళ్లతో రాసిన పదాలు కనిపించాయి. ఐ లివ్ హియర్ అని. అతని చేతులు వణికిపోయాయి. వెంటనే తలుపు తెరిచి కారిడార్లోకి చూశాడు. కారిడార్ పూర్తిగా ఖాళీగా ఉంది. లిఫ్ట్ డిస్ప్లే మాత్రం 5 నుండి 1కి కదులుతోంది. కాని లిఫ్ట్లో ఎవరూ లేరు. రవి గబగబా తిరిగి తన ఫ్లాట్లోకి వచ్చాడు. అతని ఫోన్ బెడ్ మీద పడుంది. అతను కాల్ హిస్టరీ ఓపెన్ చేశాడు. అక్కడ చివరి కాల్ అతని సొంత నంబర్ నుండే వచ్చింది. అదే టైం 3:33 AMకి. అతని శరీరం చల్లగా మారిపోయింది. ఇది ఎలా సాధ్యం అని అనుకునేలోపే వెనుక నుండి మెల్లగా ఓ ఊపిరి శబ్దం వినిపించింది. అతను నెమ్మదిగా తిరిగాడు. ఎవరూ లేరు. కాని బెడ్రూం గోడపై ఒక నీడ కనిపించింది. ఆ నీడ అతనిది కాదు. ఆ నీడ అతను కదలకపోయినా కదుల్తోంది. అతని కాళ్లు కదలడం ఆపేశాయి. ఒక్కసారిగా అన్ని లైట్లు ఆఫ్ అయ్యాయి. ఇంట్లో సంపూర్ణ చీకటి. ఫోన్ స్క్రీన్ మాత్రమే వెలుగుతోంది. స్క్రీన్ మీద ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇన్కమింగ్ కాల్ రవి అని. అతని చేతిలోనే ఫోనుంది. అయినా కాల్ వస్తోంది. అతను నెమ్మదిగా స్క్రీన్ వైపు చూశాడు. కాల్ ఆప్షన్ కింద ఒక మెసేజ్ కనిపించింది. నెక్స్ట్ టైం లిఫ్ట్ ఓపెన్ అయితే బయటకి రా అని. ఆ వెంటనే బెడ్ వెనక నుండి ఎవరో మెల్లగా నవ్విన శబ్దం వచ్చింది. అతను ఒక్కసారిగా అరవడానికి ప్రయత్నించాడు. కాని గొంతులో నుంచి శబ్దం బయటికి రాలేదు. ఫోన్ స్క్రీన్ మీద టైం మళ్లీ 3:33 AM అని కనిపించింది. అదే క్షణం లిఫ్ట్ టింగ్ అని మళ్లీ శబ్దం చేసింది. ఈసారి ఆ శబ్దం అతని ఇంటి లోపల్నించే వచ్చినట్టు అనిపించింది. గోడలు కదులుతున్నట్టు, గాలి చల్లగా మారినట్టు, గుండె ఆగిపోతున్నట్టు అనిపించింది. చివరిసారి అతను అద్దం వైపు చూశాడు. అద్దంలో అతను ఒక్కడే లేడు. అతని వెనుక ఇప్పుడు రవి నిలబడి ఉన్నాడు. భయంకరంగా నల్లటి రూపంతో, ఎర్రటి కళ్లతో నిలబడి ఉన్నాడు. కాని అతని కళ్ళు నిప్పుల ఉన్నాయి. అతను మెల్లగా అన్నాడు, 3:33కి ఒకరు లోపలికి వస్తారు, ఒకరు బయటకి వెళ్తారు అని. అదే క్షణం లైట్లు పూర్తిగా ఆఫ్ అయ్యాయి. స్క్రీన్ బ్లాక్ అయింది. మరుసటి రోజు ఉదయం అపార్ట్మెంట్ తలుపు తెరిచి ఉంది. లోపల ఎవరూ లేరు. కాని గోడపై 2 పేర్లు రాసి ఉన్నాయి. రవి మరియు మేఘన అని. వాటి కింద కొత్త వాక్యముంది. వెయిటింగ్ ఫర్ థర్డ్ అని. ఆ భవనం ఇప్పటికీ ఖాళీగానే ఉంది. కాని ప్రతి రాత్రి 3:33కి లిఫ్ట్ ఆగుతుంది. ఒక కాల్ వస్తుంది. ఎవరు లిఫ్ట్ చేస్తారో వాళ్ల పేరు గోడపై చేరుతుంది. ఇప్పుడు మీరు ఈ కథ విన్నారు. ఈ రాత్రి 3:33కి మీ ఫోన్ రింగ్ అయితే దయచేసి చూడకండి. ఎందుకంటే ఆ కాల్ మీ ఫోన్ నుంచి మీకే రావచ్చు.
ఆ తర్వాత మీ ఇంట్లో మీరే చనిపోయి ఉండవచ్చు ఉదయం లోపల. మన దెయ్యాల కథల ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలానే మరిన్ని దెయ్యాల కథలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను.